ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి అంశము స్త్రీవాద కవిత్వోద్యమము. తెలుగు సాహిత్యంలో కాల్పనిక ఉద్యమము, అభ్యుదయ కవిత్వోద్యమము, విప్లవ కవిత్వోద్యమము, తర్వాత అత్యంత ప్రభావం చూపినటువంటి కవిత్వోద్యమం ఏదైనా ఉందా అంటే అది స్త్రీవాద కవిత్వోద్యమం అని చెప్పొచ్చు. ఇంకా చూసినట్లయితే స్త్రీవాదం గురించి, స్త్రీవాద దృక్పథం గురించి పద్మలత అనేటువంటి ఒక ఆమె ఒక నిర్వచనం ఇచ్చింది. స్త్రీల జీవితాలలోని సాంఘిక రాజకీయ ఆర్థిక అంశాలను పురోగామి దిశగా మలుపు తిప్పగల దృక్పథమే స్త్రీవాదమని పద్మలత అనేటువంటి ఆమె నిర్వచనము ఇవ్వడం జరిగింది. పద్మలత అనేటువంటి ఆమె నిర్వచనం ఇచ్చింది. ఏం లేదండి, స్త్రీల జీవితాలలో ఉన్నటువంటి సాంఘిక జీవితము, సాంఘిక ఆర్థిక అదేవిధంగా రాజకీయ అంశాలను పురోగామి దిశగా మలుపు తిప్పగలిగినటువంటి దృక్పథమే స్త్రీవాదం అనేటువంటిది నిర్వచనం ఇవ్వడం జరిగింది. పురోగామి దిశగా అంటే అభివృద్ధి దిశగా, రాజకీయ అంశాలలో అభివృద్ధి, ఆర్థిక అంశాలలో అభివృద్ధి దిశగా మలుపు తిప్పగలిగినటువంటి దృక్పథమే ఏమవుతుందనంటే స్త్రీవాదము. ఇంకా మరి స్త్రీవాదం అనేటువంటిది స్త్రీల యొక్క ఆత్మాభిమానానికి రూపొందించినటువంటి ఆలోచన ధోరణిని స్త్రీవాదం అని అంటారు. మరి ఈ స్త్రీవాదం లక్ష్యాలేంటివి, స్త్రీవాద కవితా వస్తువులేంటివి, స్త్రీవాద కవిత్వం మీద ప్రభావం చూపినటువంటి ఉద్యమాలు ఏమిటి, స్త్రీవాద సిద్ధాంతాలేవి, స్త్రీవాదానికి సంబంధించిన వచ్చినటువంటి తొలి కవిత ఏంటిది, స్త్రీ జనోద్ధరణకై స్త్రీవాద కవిత్వోద్యమానికి కృషి చేసినటువంటి స్త్రీలు ఎవరు, స్త్రీవాద దృక్పథంతో రచనలు చేసినటువంటి పురుషులు ఎవరు, స్త్రీవాద సాహిత్యం మీద వచ్చినటువంటి విమర్శ ఏంటిది, స్త్రీవాద దృక్పథంతో వచ్చినటువంటి నవలలు ఏంటివి, స్త్రీవాద దృక్పథంతో వచ్చినటువంటి కథలేంటివి, స్త్రీవాద దృక్పథంతో వచ్చినటువంటి వ్యాసాలు ఏంటివి అనేటువంటివి మనము ఈరోజు చూస్తామండి. ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా గమనించాలి. స్త్రీవాదం యొక్క లక్ష్యాలు ఇప్పుడు చూద్దాం మనం. స్త్రీవాదం యొక్క లక్ష్యాలు ముఖ్యంగా పురుషాధిక్యత నశించాలి, పురుషుని యొక్క ఆధిక్యత నశించాలి, లైంగికత్వం గురించి, సంతానోత్పత్తి, ఇంటి చాకిరి వంటివి స్త్రీల యొక్క సాంఘిక సమస్యలు. ఈ మూడే. లైంగికత్వం, సెక్స్ హరాస్మెంట్ అనొచ్చు. సంతాన ఉత్పత్తి, సంతానం కనేటువంటి యంత్రాలుగా చూస్తున్నారు స్త్రీని. ఇంటి చాకిరి చేయాలంటే స్త్రీనే చేయాలనేటువంటివి ఇవి సాంఘికమైనటువంటి సమస్యలు. ఇవన్నీ రూపుమాపాలి. ఇంటి చాకిరి అనేటువంటిది మరి స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో స్త్రీవాద కవిత్వం అనేటువంటిది లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా చూసినట్లయితే అన్ని రంగాలలో స్త్రీకి సమాన హక్కులు కనిపించాలి. ఏ రంగమైనా చూసుకోండి, ప్రతి రంగంలో సమానమైనటువంటి హక్కులు కల్పించాలి.
నెక్స్ట్ మనం ఏదన్నా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు అక్కడ సెక్స్ అని ఉంటుంది, సెక్స్ మేల్ ఫిమేల్ అని ఉంటుంది. కొన్ని అప్లికేషన్ ఫామ్లలోనేమో జెండర్ అని ఉంటుంది, అక్కడ కూడా మేల్ ఫిమేల్ ఉంటుంది. మరి జెండర్ అంటే ఏంది, సెక్స్ అంటే ఏంది, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాను తెలపాలి అని శ్రీవాద కవి అంటే శ్రీవాద కవిత్వాన్ని రాసినటువంటి వాళ్ళు అడుగుతున్నారు. ఉన్న తేడాను తెలపాలి. ఇంకొక లక్ష్యం ఏంటిదంటే శ్రీవాద కవిత్వం యొక్క లక్ష్యం, శ్రీవాద రచనలు స్త్రీలే చేయాలి. స్త్రీ యొక్క బాధ స్త్రీకే తెలుస్తుంది, స్త్రీ యొక్క బాధ స్త్రీకే తెలుస్తుంది, స్త్రీ యొక్క బాధ పురుషునికి తెలియదు. కాబట్టి శ్రీవాదానికి సంబంధించి శ్రీవాద కవిత్వము స్త్రీలే రాయాలి, పురుషులు రాయకూడదు అనేటువంటి లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా చూసినట్లయితే కుటుంబాన్ని ఒక ప్రైవేట్ యూనిట్గా కాకుండా సాంఘిక యూనిట్గా, ఒక సమాజ యూనిట్గా భావించాలి అనేటువంటిది. స్త్రీ హింస, కుటుంబ హింస నశించాలి, గృహహింస అనేటువంటి నశించాలి, రాజకీయ ఆర్థిక రంగాలలో సమాన అవకాశాలను కల్పించాలి అనేటువంటి శ్రీవాదం యొక్క లక్ష్యాలను, ఈ లక్ష్యాల ఆధారంగా ఈ లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని శ్రీవాద రచనలు చేయాలి అనేటువంటివి వీళ్ళు కల్పించుకోవడం జరిగింది. మరి కవితా వస్తువులు ఏముండాలి, కవిత వస్తువు ఏముండాలి అని చూసినట్లయితే మెయిన్ లైంగిక వివక్ష, ఇంకొకటి గృహహింస, ఇంకొకటి వివాహ వ్యవస్థ, నెక్స్ట్ తిరుగుబాటు ధోరణి, మాతృత్వంపై స్వేచ్ఛ, నెక్స్ట్ ఇంకొకటి ప్రపంచీకరణ. ఇవి శ్రీవాద కవితా వస్తువులుగా మనము చెప్పుకోవచ్చు. ఈ శ్రీవాద కవితా వస్తువులను ఆధారంగా చేసుకొని కవిత్వం రాయాలనేటువంటిది వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది శ్రీవాద కవిత్వానికి సంబంధించి. ఇంకా చూసినట్లయితే శ్రీవాదంపై ప్రభావం చూపినటువంటి ఉద్యమాలు ఏంటివి? శ్రీవాదంపై ప్రభావం చూపినటువంటి మొట్టమొదటి ఉద్యమం 1789లో జరిగినటువంటి ఫ్రెంచి విప్లవము శ్రీవాద కవిత్వంపై ప్రభావం చూపినటువంటి ఉద్యమంగా చెప్పుకోవచ్చు. తర్వాత 1870లో జరిగినటువంటి రష్యా విప్లవం, తర్వాత ప్యారిస్ అంతర్జాతీయ సమావేశం, చైనా విప్లవము, అమెరికా విప్లవము శ్రీవాద కవిత్వంపై ప్రభావం చూపినటువంటి ఉద్యమాలుగా మనము చెప్పుకోవచ్చు. దిగంబర కవిత్వం చెప్పేటప్పుడు దిగంబర కవిత్వంపై ప్రభావం చూపినటువంటి ఉద్యమాలు ఏంటివని అన్నప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. యాంగ్రీ మెన్స్ ఉద్యమం అనేటువంటిది, హంగ్రీ మెన్స్ అనే ఇట్లా ఇంతకుముందు చెప్పుకోవడం, బిట్నిక్ కవుల ఉద్యమం. అదే విధంగా మరి 1789లో జరిగినటువంటి ఫ్రెంచి విప్లవము, రష్యా విప్లవము, అదేవిధంగా అంతర్జాతీయ ప్యారిస్ సమావేశము, అమెరికా విప్లవం, చైనా విప్లవం అనేటువంటివి శ్రీవాద కవిత్వం మీద ప్రభావం చూపినటువంటి ఉద్యమాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం చాలా 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 ఇంపార్టెంట్. శ్రీవాద సిద్ధాంతాలు ఇవే శ్రీవాదానికి సంబంధించినటువంటి వాదాలు. ఈ వాదాలను పేర్కొన్నటువంటిది ఏంటండి, ఈ సంస్థ ఏంటిదని అంటే ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ అనే ఒక సంస్థ ఉంటుంది. శ్రీవాదానికి సమానార్థకంగా వాడేటువంటి ఆంగ్ల భాషలో వాడేటువంటి పదము ఫెమినిజం. ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ అనేటువంటి ఒక శ్రీవాదానికి సంబంధించినటువంటి, స్త్రీలకు సంబంధించినటువంటి ఒక సంస్థ 4 సిద్ధాంతాలను రూపొందించింది. ఎన్ని?
4 సిద్ధాంతాలను రూపొందించింది. వీటినే వాదాలు అని కూడా అంటారు. శ్రీవాదాలు, శ్రీవాద కవిత్వానికి సంబంధించినటువంటి వాదాలు. ఒకటి లిబరల్ వాదము, రెండు రాడికల్ స్త్రీవాదము, 3 మార్క్సిస్టు వాదము, 4 సోషలిస్టు వాదము. ఒకటి లిబరల్ వాదము, 2 రాడికల్ స్త్రీవాదము, 3 మార్క్సిస్టు వాదము, 4 సోషలిస్టు వాదం. ఈ 4 వాదాలకు సంబంధించి నేర్చుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ ఇవి. ఈ క్రింది వాటిలో లిబరల్ వాదానికి సంబంధించింది ఏది అని అంటాడు. 4 వాదాలు: లిబరల్ వాదము, రాడికల్ స్త్రీవాదము, మార్క్సిస్టు వాదము, సోషలిస్టు వాదము. లిబరల్ వాదము, రాడికల్ స్త్రీవాదము, మార్క్సిస్టు వాదము, సోషలిస్టు వాదము అనేటువంటివి 4 వాదాలు. అందులో మొట్టమొదటి వాదం ఏంటంటే లిబరల్ వాదము. లిబరల్ గా అంటే ఏంది? స్వేచ్ఛగా అన్నట్టు. ఏం లేదండి, ఈ వాదం ఏం చెప్తుందనంటే స్త్రీలకు హక్కులను కల్పించాలంటే, స్త్రీకి సమానత్వం లభించాలంటే సొసైటీ మారనవసరం లేదు, వ్యవస్థ మారనవసరం లేదు, సమాజ స్థాపన అవసరం లేదు, బీద ధనిక వర్గాలు అనేటువంటి అవసరం లేదు, సోషలిస్టు సామ్రాజ్యం అవసరం లేదు, సామ్యవాద స్థాపన అవసరం లేదు, వ్యవస్థ మారనవసరం లేకుండానే వ్యవస్థలో ఉన్నటువంటి ఆ సొసైటీలో ఉన్నటువంటి ఆడవాళ్లకు సమాన హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు నెరవేరితే చాలు, వ్యవస్థ మారనవసరం లేదని చెప్పేటువంటి వాదమే లిబరల్ వాదము. ఈ లిబరల్ వాదానికే ఇంకొక పేరు ఉదారవాదం. మళ్ళొకసారి చెప్తూ చూడండి. వ్యవస్థ మారనవసరం లేకుండానే వ్యవస్థలో ఉన్నటువంటి ఆడవాళ్లకు సమాన హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు చేకూరితే చాలు అని చెప్పేటువంటి వాదము లిబరల్ వాదము. దీనికి ఉదారవాదం అని పేరు. నెక్స్ట్ రెండవది రాడికల్ స్త్రీవాదం. రాడికల్స్ అన్నట్టు తెలుసు కదా, నక్సలైట్లు. అట్లా అంటే తీవ్రవాద స్వభావం. అంటే రాడికల్ స్త్రీవాదం అని అంటే వ్యవస్థ తప్పకుండా మారాల్సిందే. లిబరల్ వాదం ఏం చెప్పింది? వ్యవస్థ మారనవసరం లేదు అని చెన్నది లిబరల్ వాదం. రాడికల్ స్త్రీవాదం ఏమని చెప్పింది అంటే వ్యవస్థ తప్పకుండా మారాల్సిందే, వ్యవస్థ మారితేనే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పినటువంటి వాదము రాడికల్ స్త్రీవాదము. వ్యవస్థ మారనవసరం లేదు, వ్యవస్థ మారకుండానే వ్యవస్థలో ఉన్నటువంటి స్త్రీకి సమానమైన హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు చేకూర్తే చాలు అని చెప్పినటువంటి వాదం ఏమో లిబరల్ వాదం. స్త్రీకి సమానమైనటువంటి హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు చేకూరాలంటే తప్పనిసరిగా వ్యవస్థ మారాలి అని చెప్పినటువంటి వాదము రాడికల్ స్త్రీవాదము. ఇంకొకటి ఏం చెప్తుందంటే రాడికల్ స్త్రీవాదము, ఈ సమాజంలో ఉన్నటువంటి పురుషుల యొక్క ఆధిక్యత నశించాలి, పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకిస్తుంది రాడికల్ స్త్రీవాదము. వీరి యొక్క నినాదం ఏంటంటే యాజ్ పర్సనల్ ఈజ్ పొలిటికల్. ఇంపార్టెంట్ ఇదే, యాజ్ పర్సనల్ ఈజ్ పొలిటికల్. ఏం సార్ యాజ్ పర్సనల్ ఈజ్ పొలిటికల్ అని అంటే వ్యక్తిగతం అంతా రాజకీయమే. స్త్రీ యొక్క వ్యక్తిగతం అంతా రాజకీయమే, ప్రతి విషయంలో రాజకీయం ఉంటుంది, పురుషుని యొక్క రాజకీయం ఉంటుంది అని చెప్పినటువంటి వాదము రాడికల్ స్త్రీవాదం. ఓకే, ఇది రాడికల్ స్త్రీవాదం.
లిబరల్ స్త్రీవాదం ఏం చెప్తుంది? లిబరల్ స్త్రీవాదం ఏం చెప్తుంది? వ్యవస్థ మారాలంటుందా, మారొద్దంటుందా? ఎస్ ఆర్ నో? వ్యవస్థ మారాలంటుందా, మారొద్దంటుందా? చెప్పండి అమ్మా. లిబరల్ స్త్రీవాదం వ్యవస్థ మారనవసరం లేదని అంటుంది. రాడికల్ స్త్రీవాదం ఏం చెప్తుంది? వ్యవస్థ తప్పనిసరిగా మారాలని చెప్తుంది. వ్యవస్థ తప్పనిసరిగా మారాలని చెప్తుంది. ఇట్లా మరి యాజ్ పర్సనలైజ్ పొలిటికల్, వ్యక్తిగతమంతా రాజకీయమే అని ఎవరి యొక్క నినాదం అంటే రాడికల్ స్త్రీవాదం. పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకిస్తుంది రాడికల్ స్త్రీవాదము. తర్వాత మార్క్సిస్టు స్త్రీవాదం, మూడోది మార్క్సిస్టు స్త్రీవాదం. మార్క్సిస్టు స్త్రీవాదం మార్క్సిస్టు స్త్రీవాదం ఏం చెప్తుందనంటే సమసమాజ నిర్మాణంతోటే సమానత్వం అనేటువంటి సాధింపబడుతుంది. సమసమాజ నిర్మాణం అంటే ఏం లేదండి, ఆర్థిక అసమానతలు తొలగాలి. ధనిక బీద వర్గం అనేటువంటిది తొలగితే వాటంతటా అదే స్త్రీకి కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించబడతాయి. అంటే సమసమాజ స్థాపన కోరుకున్నటువంటి వాదం ఏంటిదనంటే మార్క్సిస్ట్ స్త్రీవాదం. ఇప్పటికి మూడు వాదాలైనవి. ఒకటి లిబరల్ స్త్రీవాదం, వ్యవస్థ మారనవసరం లేదని చెప్తుంది, వ్యవస్థ మారనవసరం లేదని అంటుంది. రాడికల్ స్త్రీవాదం వ్యవస్థ మారాలని చెప్తుంది. మార్క్సిస్ట్ స్త్రీవాదం సమసమాజ స్థాపన, సోషలిస్టు సామ్రాజ్యం కావాలి, సోషలిస్టు రాజ్యం కావాలి, సామ్యవాద స్థాపనం, సామ్యవాద రాజ్యం కావాలి అని కోరుకుంటుంది. ఏంటిదనంటే ఈ మార్క్సిస్ట్ వాదం. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే నాలుగో వాదము సోషలిస్ట్ వాదం. ఈ సోషలిస్ట్ వాదం ఏం చెప్తుందని అంటే, నాలుగో వాదము సోషలిస్ట్ వాదం ఏమని చెప్తుందంటే, సోషలిస్ట్ స్త్రీవాదం ఏం చెప్తుందంటే రాడికల్ వాదంలో వ్యవస్థ తప్పకుండా మారాలని చెప్తుంది. మార్క్సిస్ట్ స్త్రీవాదం ఏమో సమసమాజ స్థాపన అవసరం అని అంటుంది, సమసమాజ స్థాపన అని అంటుంది. ఈ రాడికల్ స్త్రీవాదాన్ని, మార్క్సిస్ట్ స్త్రీవాదాన్ని, ఈ రెండిటిని సమన్వయపరిచేదే సోషలిస్ట్ స్త్రీవాదం. జాగ్రత్తగా వినాలి. రాడికల్ స్త్రీవాదాన్ని, మార్క్సిస్ట్ స్త్రీవాదాన్ని రెండింటిని కోఆర్డినేట్ చేసేటువంటిది ఏంటంటే సోషలిస్ట్ వాదం. అంటే వ్యవస్థ మారాలి, సమసమాజ స్థాపన కావాలి. సమసమాజ స్థాపనతో పాటు వ్యవస్థ కూడా మారాలి అని రెండింటిని సమన్వయపరిచేది ఏంటిదనంటే సోషలిస్ట్ వాదం. ఇంకా ఏం చెప్తుందంటే సోషలిస్ట్ స్త్రీవాదము ఏం చెప్తుందని అంటే, స్త్రీ పురుషులు అనేటువంటి విభజన సాంఘికమైనది. స్త్రీ పురుషుడు అనేటువంటిది సమాజము విభజించుకుంది. ఈ రూపాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు, ఇలాంటి అవయవాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు, ఇట్లాంటి అవయవాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు పురుషులు అని సమాజమే నిర్ణయించుకుంది, సొసైటీ నిర్ణయించుకుంది అని చెప్పేటువంటి వాదం ఏంటంటే సోషలిస్ట్ స్త్రీవాదం, సోషలిస్ట్ వాదం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈ నాలుగు వాదాలను చెప్పినటువంటి సంస్థ ఫెమినిస్టు స్టడీ సర్కిల్. ఫస్టే చెప్పాను, మళ్ళొకసారి చెప్తా చూడండి. నాలుగు వాదాలు వినాలే: లిబరల్ వాదము, లిబరల్ స్త్రీవాదము, రాడికల్ స్త్రీవాదము, మార్క్సిస్ట్ స్త్రీవాదము, సోషలిస్ట్ స్త్రీవాదం. లిబరల్ స్త్రీవాదం ఏం చెప్తుంది? వ్యవస్థ మారనవసరం లేదని చెప్తుంది, వ్యవస్థ మారనవసరం లేదని చెప్తుంది. రెండోది రాడికల్ స్త్రీవాదం ఏం చెప్తుంది? వ్యవస్థ మారాలని అంటుంది.
మార్క్సిస్టు స్త్రీవాదం ఏం చెప్తుంది? మార్క్సిస్టు స్త్రీవాదం ఏం చెప్తుంది అని అంటే సమసమాజ స్థాపన, ఆర్థిక అసమానత తొలగాలి, సమాజంలో ధనికులు బీద అనేటువంటి వర్గాలు ఉండొద్దు, అందరూ ఒకే రకమైనటువంటి ఆర్థిక స్తోమతను కలిగి ఉండాలి, బీదవాడు ధనికులు అనేటువంటి అసమానతలు, ఆర్థిక అసమానతలు ఉండొద్దు అనేటువంటి చెప్పేది మార్క్సిస్టు స్త్రీవాదం. సమసమాజ స్థాపన జరిగితే స్త్రీకి సమానమైనటువంటి హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేటువంటి వాదము మార్క్సిస్ట్ స్త్రీవాదం. నాలుగవది సోషలిస్ట్ స్త్రీవాదం. రాడికల్ స్త్రీవాదాన్ని, వ్యవస్థ మారాలని చెప్పేటువంటి రాడికల్ స్త్రీవాదాన్ని, సమసమాజ స్థాపన చేయాలనేటువంటి మార్క్సిస్ట్ స్త్రీవాదాన్ని రెండింటిని సమన్వయపరిచేది సోషలిస్ట్ స్త్రీవాదం. స్త్రీ పురుషులు అనేటువంటి విభజన సమాజం సాంఘికపరమైనదని చెప్పినటువంటి వాదం కూడా సోషలిస్ట్ స్త్రీవాదమే. ఈ 4 వాదాలను చెప్పినటువంటిది ఏంటిదనంటే ఫెమినిస్టు స్టడీ సర్కిల్. ఫెమినిస్టు స్టడీ సర్కిల్. ఓకేనా? తర్వాత ఫెమినిస్టు అని అంటున్నారు, ఫెమినిజం అని అంటున్నారు. ఫెమినిజం అంటే ఏం లేదండి, స్త్రీ స్వేచ్ఛ. ఫెమినిస్టు అంటే స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విముక్తి, స్త్రీ విమోచన అనేటువంటి అర్థాలు ఉన్నాయి. స్త్రీ విమోచన అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఓకే, ఇంకా స్త్రీవాదంలో వచ్చినటువంటి మొదటి రచనలు, స్త్రీవాదంలో వచ్చినటువంటి మొదటి రచనలు అసలు ఏమేమి ఉన్నాయి? స్త్రీవాదానికి సంబంధించి మొట్టమొదటి రచనలు ఏంటివి? 1779లో ఫ్రెంచి విప్లవము 1789లో ఫ్రెంచి విప్లవం తర్వాత స్త్రీవాదానికి సంబంధించినటువంటి రచనలు రావడము మొదలైనాయి. స్త్రీవాదానికి సంబంధించినటువంటి రచనలు రావడము మొదలైనవి. 1792లో 1792లో మేరీ హాల్స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటి రచయిత్రి విండిగేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్ అనే పుస్తకాన్ని రచించింది. విండిగేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది. ప్రపంచం మొత్తం మీద స్త్రీవాదానికి సంబంధించి మొట్టమొదటి పుస్తకము విండిగేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్ అనేటువంటి పుస్తకము. విండిగేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్ అనేటువంటి పుస్తకము రచించింది. ఎవరనంటే 1792లో మేరీ హాల్స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటి రచయిత్రి. తర్వాత 1944లో ఫ్రెంచి రచయిత్రి ఒక ఆమె ది సెకండ్ సెర్చ్ అనే గ్రంథాన్ని రాసింది. ఇంగ్లీష్ ఫెమినిజానికి సంబంధించి ది సెకండ్ సెర్చ్, రెండోసారి వెతకడం. 1960 సంవత్సరంలో అమెరికా రచయిత్రి బెట్టి ఫ్రీడన్ అనేటువంటి ఆమె ద ఫెమినిన్ మిస్టిక్ అనేటువంటి ఫెమినిమిస్టిక్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది 1960 సంవత్సరంలో. మరి ఈ విధంగా ఐక్యరాజ్యసమితి 1975, 85 మధ్య ఉన్నటువంటి దశాబ్ద కాలం